హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ లంచ్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే పాలకూర పెరుగు పచ్చడి చేస్తున్నాను. ఇది ఒక డిఫరెంట్ వే అనమాట. ఎప్పుడు పాలకూర తిని బోర్ అయిపోతున్నప్పుడు ఇలాగా కూడా మీరు చేసుకోవచ్చు. ఇట్స్ సో ఈజీ టు యూజ్ అండ్ ఈజీ టు యూజ్ కాదు, ఈజీ టు మేక్. అండ్ ఎక్కువ పాలకూర అన్నది మన కడుపులోకి వెళ్తుంది. పాలకూర ఈజ్ వెరీ గుడ్ ఫర్ చిల్డ్రన్. కళ్ళు కోసం అన్నిటికోసం చాలా మంచిది. ఒక వీక్ ఒక ట్వైస్ అయినా ఇంక్లూడ్ చేస్తే మంచిది అనమాట. ఇది పాలకూర గురించి ఒక 2 మార్క్స్ ఆన్సర్ అనమాట. అదే ఇప్పుడు 5 మార్క్స్ ఆన్సర్ చెప్పమన్నారు అనుకోండి, పాలకూర పచ్చగా ఉంటుంది, ఇది భూమిలో మొలుస్తుంది అనేసి మొదలుపెట్టి మనం పాలకూరలో తాలింపు ఎలా పెట్టుకోవాలి వరకు కూడా కంప్లీట్ చేయొచ్చు. వీళ్ళ ఎంతమంది 2 మార్క్స్ ఆన్సర్ని 5 మార్క్స్ ఆన్సర్ రాయడంలో ఎక్స్పర్ట్స్ అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మనం ఈరోజు చేసుకుంటున్నాము పాలకూర పెరుగు పచ్చడి. చాలామంది ఫస్ట్ ఆకుకూరలు కడిగి దాని తర్వాత కొయ్యాలంటారు. నేను కూడా ఎంచుమంచి అలాగే చేస్తాను. బట్ ఈరోజు పాలకూర కొంచెం ఏంటో లాగుందనమాట. నాకు కోసిన తర్వాతే కడగాలనిపించింది, ఎందుకో నాకు కూడా తెలియదు. అండ్ చాపింగ్ బోర్డులు మంచిగా క్లీన్గా తుడిచి పెట్టుకోండి, ఎందుకంటే బయట కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా. ఇంట్లో చిన్న చిన్న కాక్రోచెస్ వచ్చేస్తాయి. కాక్రోచెస్ ఎప్పుడు వస్తాయి తెలుసా? మన వంటింట్లో సామాన్లు తడివి పెట్టినప్పుడు అనమాట. సో కాక్రోచెస్ అంటే మీకు అసహ్యం ఇవి అంటే గ్యారంటీగా చేయించుకోండి. అలాగే మనం పెస్ట్ కంట్రోల్ కూడా చేయించుకున్నాం అనమాట. సో ఇంపార్టెంట్, ఇట్స్ సో ఇంపార్టెంట్. ఎవ్రీ 2 to 3 ఇయర్స్కైనా ఒక్కసారి చేయించుకుంటూ ఉంటే ఇంట్లో కొంచెం పెస్ట్ అన్నవి తక్కువ వస్తాయి. అది నేను కొంచెం ఇష్టంగా చేయించుకుంటాను. ఇష్టంగా కాదు, కంపల్సరీ అన్నట్టు చేయించుకుంటాను అనమాట. అండ్ నేను వంట చేస్తున్నప్పుడే నాకు గుర్తొచ్చింది, ఇది కొత్త ప్రోడక్ట్ తీసుకున్నాను, మీతో షేర్ చేసుకోలేదు అనేసి. ఇది అగారో హెవీ వెయిట్ డ్రై ఐరన్ అనమాట. ఇది 2 years వారంటీతో వస్తుంది. 1000 watts ఉంటుంది. ఇది మనకి మల్టీ ఫ్యాబ్రిక్ టెంపరేచర్ కంట్రోల్ కూడా. అంటే మీరు వూలెన్ అయితే ఎలాగా, కాటన్ అయితే ఎలాగా, సాటిన్ అయితే ఎలాగా, అది కూడా చూడొచ్చు. ఇది 360 degrees తిరుగుతుంది అనమాట. సో మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఈ వైర్ కూడా ఇలా ఉంటుంది అండ్ ఇలాంటి ప్లగ్ పిన్ అన్నది వస్తుంది అనమాట. చాలా చాలా ఈజీగా మనం వాడుకోవచ్చు. అండ్ నాన్ స్టిక్ ప్లేట్ రావడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. ఏవి స్టిక్ అయిపోవడం లాంటివి ఉండవన్నమాట. యూజ్ చేయడం కూడా చాలా చాలా సింపుల్. మనకి ఇది మనం ఆన్ చేస్తున్న వెంటనే అక్కడ రెడ్ లైట్ ఏదైతే ఉందో అది వెలుగుతుంది. అదే దీని టెంపరేచర్ ఎక్కువైతే కూడా అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే మనకి ఎక్కువ టెంపరేచర్ అయిపోయి మన బట్టలు కాలిపోవడం అలా ఏం జరగదన్నమాట ఈ ఐరన్లో. నేను ఇక్కడ ఒక కుషల్ టీషర్ట్ మీకు ఐరన్ చేసి చూపిస్తాను. ఇది హెవీ వెయిట్ ఉండడం వల్ల, హెవీ వెయిట్ అంటే మరీ మనం మొయ్యలేనంత హెవీ వెయిట్ ఏం కాదు, జస్ట్ కొంచెం హెవీగా. ఈ రోజుల్లో ఐరన్ బాక్సులన్నీ చాలా లైట్ వెయిట్ వస్తున్నాయి కదా, అప్పుడు మనం చాలా ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. బట్ ఇది కొంచెం బరువుగా ఉండడం వల్ల మనం ఎక్కువ ప్రెషర్ పెట్టకుండానే అది మంచిగా ఐరన్ అన్నది అవుతుంది అనమాట. మెయిన్లీ యూనిఫామ్స్, మార్నింగ్ టైంలో యూనిఫామ్స్ చేసుకోవడానికి అన్నిటికీ చాలా బాగుంటుంది. హ్యాండిల్ అన్నది అసలు వేడెక్కదు, చాలా కూల్ గ్రిప్ ఏదైతే ఉందో అది ఉంటుంది అనమాట. ఇన్బిల్ట్ థర్మస్ ఉంటుంది. సో ఓవర్ హీట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ లేదు. లైట్ ఇండికేటర్ కూడా ఉంటుంది. యాజ్ వీడియో స్టార్టింగ్లో నేను మీకు చెప్పినట్టుగా మనకి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అనమాట. అన్ని రకాల చీరలు చేసుకోవడానికి, పిల్లల బట్టలు చేసుకోవడానికి, అన్ని రకాలకి చాలా కంఫర్టబుల్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ హోమ్. మీరు కనుక ఒక మంచి ఐరన్ తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే మీరు ఇది ట్రై చేయొచ్చు. దీని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి, ఓకేనా? మీకు ఆ ప్రోడక్ట్ గురించి చెప్పిన తర్వాత నేను మళ్ళీ కిచెన్కి కిచెన్కి వచ్చి ఇప్పుడు బెండకాయలు చేస్తున్నాను. బెండకాయలు జిగురుగా రాకుండా ఉండాలంటే ఒకే ఒకటి, కడిగిన తర్వాత కొద్దిగా వాటిని చూడాలి. వాటిల్లో వాటర్ ఉండకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మేము ఈ ఆన్లైన్లో కొంటామా, అన్నీ సేమ్ 4 వెజిటేబుల్సే మా ఇంటికి ఎప్పుడు చూసినా వస్తూ ఉంటాయి అనమాట. లైక్ బెండకాయ, దొండకాయ, తర్వాత దొండకాయ, బంగాళదుంపలు అండ్ బీరకాయ, అంటే 4 ఏంటి వెజిటేబుల్స్ అన్నీ ఇంత కొంచెమే ఉంటాయా ఈ జీవితంలో అనిపిస్తుంది. అప్పుడప్పుడు రైతు బజార్లకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఫస్ట్లో సంతేష్ అయితే కంప్లీట్లీ రైతు బజార్కి వెళ్ళి అన్నీ తెచ్చేవాళ్ళు. ఈ యాప్స్ వచ్చి మా ఆయన్ని చాలా బద్ధకం చేస్తాయన్నమాట. నేను ఈ బెండకాయలు అన్నవి ఇలా ఈజీగా మీకు ఫటాఫట్ మనం కోసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఒక 5-6 బెండకాయలని లైన్గా పెట్టేసుకుని అన్ని టక్ మనం కోసేయచ్చు. ఒకే సైజు ఉన్నవి చూసుకున్నానంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. బట్ దీంట్లో పుచ్చులు ఉన్నాయేమో అని కొద్దిగా చూస్తూ ఉండాలి. చూడకపోతే మళ్ళీ మనం కట్ చేసేస్తాం అనమాట. మంచిది కాదు, గంద.
అండ్ మీలో ఎంతమంది కల్కి మూవీ చూస్తారు అని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా చెల్లి చూసింది, నేను ఇంకా చూడలేదు. నా మనసు అంతా అటువైపే ఉంది. అండ్ ఇన్స్టాగ్రామ్ మొత్తంలోని ఆ సీను ఈ సీను ఈ సీను ఆ సీను లెక్క నేను అన్ని సీన్లు చూస్తాను. చూసి మా చెల్లితో ఆ విషయం మాట్లాడకుండా ఉండడం ఎంత కష్టమో మీకేం తెలుసు. దానికి ఏమైనా లీక్స్ స్టోరీస్ ఇవి తెలిసిపోతే దానికి అస్సలు ఇష్టం ఉండదు. బట్ నాకు అలా కదనమాట, అన్ని తెలుసుకోవాలి. ఎవరేంటి, ఏ క్యారెక్టర్ ఎవరు చేశారు, ఇలాగ అన్ని ఎవరెవరు క్యామియోలు ఉన్నారు, ఇలా అన్ని విషయాలు తెలిసేసుకోవాలి ముందే. ఎప్పుడు వచ్చిందో అప్పుడే. నేను ఇప్పటికి ఒక 10-15 రివ్యూలు కూడా చూస్తాను. వాళ్ళ రియాక్షన్స్ వీళ్ళ రియాక్షన్స్ అలా ఏవేవో చూస్తూ ఉంటాను. బట్ మా చెల్లితో డిస్కస్ చేయకుండా అలా కంట్రోల్ అనుకుంటూ ఉన్నానమాట. ఫైనల్లీ వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకన్నా ఎక్కువ నేను ఎక్సైట్ అయ్యాను అనమాట. సో దట్ ఐ కెన్ ఫైనల్లీ టాక్ అబౌట్ ఇట్ అన్నట్టు. అండ్ మేము కూడా వెళ్ళిపోతాము అతి తొందరలో. మేము కూడా టికెట్లు తీసాము, వెళ్ళిపోయి చూసేస్తాము అండ్ ఎంజాయ్ చేసేస్తాము. మీలో ఎంతమంది చూసారన్నది నాకు చెప్పండి. మనం ఈ పాలకూర ఉంది కదా, దాన్ని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని పాలకూర మొత్తాన్ని మంచిగా మగ్గించేయాలన్నమాట. ఐ మీన్ ఎప్పుడులాగా ఇంకేమేమో జస్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాము, పాలకూర యాడ్ చేస్తాం, అంతే. వాటిని మంచిగా కుక్ చేసేస్తాము 90% లాగా. తర్వాత చల్లగా ఉండండి. తర్వాత దాన్ని పెరుగులో మనం మిక్స్ చేసేస్తాము. పెరుగులో కొద్దిగా సాల్ట్, కొంచెం పంచదార యాడ్ చేస్తాం. పంచదార వేసి చేస్తే అంత టేస్ట్ అన్నది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. వేయడం మర్చిపోకండి. దాని తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసేస్తాము. దీంట్లోని ఒక ఇవాళ తాలింపు పెట్టేస్తాం. ఏంటంటే తెలుసా, కొద్దిగా మినపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇవన్నిటిని వేసి మనం మంచిగా దీనికి తాలింపు పెట్టేయాలి. అండ్ దీంతోపాటు నేను బెండకాయలు ఎప్పుడు చేశాను, దాంతోపాటుగా నేను బొప్పాస్కాయ ఉంటుంది కదా, దాని ఇగురు కూడా చేశాను అనమాట. అవన్నీ కలిపి అమ్మమ్మని ఈరోజు అన్నం తినేస్తాము. అండ్ ఈరోజు పెరుగు ఇంకా పప్పు చేయలేదు. నాకు ఇంకా చిరాగ్గా అనిపిస్తేనే మూడు చేశానంటే నాకు గ్యారంటీగా ఎవరో ఒకరు అవార్డు ఇవ్వాలి. ఐ రియల్లీ డిజర్వ్ ఎన్ అవార్డ్ అనమాట. ఐ ఫీల్ సో. అండ్ మనలో చాలామందికి మన ఓన్ పని మీద మనకి ఇది అనిపిస్తుంది. కానీ ట్యాప్ యువర్ సెల్ఫ్. ఎవరు దానికి పొగడపోయినా మనకి మనం హ్యాపీగా పొగుడుకోవాలన్నమాట. దాని తర్వాత నా ఈ తాలింపు పెట్టడుతున్నాను, అది ఇంకా పుట్ అంటుందన్నమాట. అండ్ కల్కి మూవీల విషయంలో ఈ సంవత్సరం మొత్తానికి ఓన్లీ ప్రభాసే టాలీవుడ్ మొత్తాన్ని బతికించారేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పటి వరకు ప్రభాస్ 2 సినిమాలు వచ్చినట్టున్నాయి. ఇంకేం వచ్చాయో నాకు గుర్తులేదు. ఆ గుంటూరు కారం, ఆ డీజే టిల్లు అండ్ సల్లార్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి కల్కి వచ్చింది. ఇవి మాత్రమే మనల్ని ఉంచాయనుకుంటా. దిస్ ఈజ్ ద వర్డెస్ట్ ఇయర్ ఫర్ మూవీ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చిన 4 సినిమాలే కానీ ఎక్కువ సినిమాలు రాకపోవడం వల్ల మనసు అంతా పాడైపోయి చాలామంది డిప్రెషన్కి వెళ్ళారని ఈ న్యూస్ ఛానల్ వాళ్ళలాగా నేను కూడా మీకు చెప్తున్నాను న్యూస్. లైక్ నెక్స్ట్ అందరి టాలీవుడ్ మొత్తానికి విజ్ఞప్తి ఏంటంటే, మీరు కొంచెం కామెడీ సినిమాలు ఎక్కువ తీసి మంచి సినిమాలు ఎక్కువ తీస్తే కొంచెం మేము అందరూ డిప్రెషన్కి, యాంగ్జైటీ కొంచెం తక్కువ వెళ్తాము. సో ప్లీజ్ లో బడ్జెట్ పద్మనాభం లాంటి సినిమాలు అన్నవి తీస్తూ ఉండండి. ఓకేనా? ఇది నా లంచ్ ప్లేట్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బై బాయ్.